యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. అయా, ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయనా. అయా, ఇందును బట్టి ప్రభా ఇప్పటి వరకు నాయన నీ ఘనతని, నీ యొక్క గొప్పతనాన్ని ప్రభా నువ్వు ఉన్న దేవుడు అని తెలుసుకొని ఎంతోమంది ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించినప్పుడు నిజముగానే నువ్వు ఉన్నావని ప్రతి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా, ఈ సమయంలో నాయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మరికొన్ని విషయాలు మాకు తెలియపరిచి నాయన నీ గొప్పతనాన్ని, నీ కీర్తిని మాకు తెలియపరిచి మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మనం మంచి వర్తమానం ఉన్నాం, మరి మంచిగా దేవుని ఆరాధించాం. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం లూకా సువార్త 13వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. చాలు 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువారు ఏమంటాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేక మంది ప్రయత్నాలు చేస్తారు కానీ అది వారి వలన కాదు. కొద్దిమంది మాత్రమే మరి ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి పోరాడతారు. అంటే విశాల మార్గాన్ని ప్రవేశించడానికి పోరాటం అవసరం లేదు, వాళ్ళు పోరాడే పని లేదు. ఎవరైతే ఇరుకు ద్వారాన వెళ్ళాలనుకుంటారో వాళ్ళు పోరాటం చేయాలి, చాలా పోరాటం చేయాలి. విశాల మార్గం ప్రవేశించడానికి పోరాటం అవసరం లేదు, అది బహు సులువైన మార్గం, దానికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇరుకు ద్వారాన వెళ్ళాలంటే నేర్చుకోవాలా, విశాలమైన మార్గాన వెళ్ళాలంటే ఏ విధమైన పోరాటాలు చేయవసరం లేదు. ఎంతో నేర్చుకోవాలి, ఎంతో లోబడాలా, దేవుని వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, ఎంతో కష్టపడితే కానీ మనం ఇరుకు ద్వారాన ప్రవేశించలేం. మనం ఒక మాట చెప్పాలంటే, ఇరుకు ద్వారాన ప్రవేశించే వారందరూ, పోరాటం చేసే వాళ్ళందరూ దేవుని మందిరాల్లో ఉంటారు. విశాల మార్గాన నడవాలనుకునే వాళ్ళు దేవుని మందిరంతో పని లేదు, వాళ్ళు రానవసరం లేదు. మరి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? చాలా కొద్ది మందే ఇరుకు ద్వారాన వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా కొద్ది మంది. విశాల మార్గంలో చాలామంది వెళతారు. అంటే వీళ్ళలో కూడా బహుగా పోరాటం చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా పోరాటం చేసిన వాళ్ళే వెళ్తారు, కానీ పోరాటం చేయని వాళ్ళు వెళ్ళరు. అందుకని దేవుడు ఏమంటాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం చేయాలి. మనం దేవుని సన్నిధిలో, మనం దేవుని రాజ్యంలో చేయాలంటే పోరాటం చేయాలి. ఎంత పోరాటం చేయాలంటే ఎంతో పోరాటం చేయాలి, అదే ఇరుకు మార్గం. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. 5:29. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడి కన్నును అభ్యంతరపరచిన ఎడల
దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. సరే, ఇక్కడ ప్రభువు ఏం చెబుతున్నాడంటే, ఎవడి కన్నైనా అభ్యంతరపరచినప్పుడు ఆ కన్ను పీకేసాయి. ఎందుకంటే నువ్వు 2 కళ్ళు కలిగి నీ కన్నుని అభ్యంతరపరుస్తూ ఉంటే, నీవు 2 కళ్ళు కలిగి జీవించాలనుకుంటే నువ్వు నరకంలో పడిపోతావు. అందుకని నీ కన్ను నీ మాట వింటలేదు కాబట్టి దాన్ని పీకేసాయి. 2 కళ్ళు కలిగి నువ్వు లోకంలో జీవించే కంటే ఒక్క కంటితో నీ దేవుని రాజ్యంలో జీవించటం మేలు. అలాగే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన దాన్ని నరికేసాయి. 2 చేతులతో ఉండి నువ్వు ఈ లోకంలో జీవించే కంటే, నరకంలో పడే కంటే ఒక్క చేతితో నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. అలాగని నీ కాలు కూడా నీ అభ్యంతరపరిస్తే తీసేయి. నీ అవయవములలో ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో, ఏదైతే నీకు అడ్డుగా ఉంటుందో వాటన్నిటిని నువ్వు తీసేయి, పర్లేదు. నువ్వు అంగహీనుడిగా బ్రతుకు. నీ అవయవాల్లో ఒకటి లేకపోయినా కానీ నువ్వేం చేయాలంటే దేవుని రాజ్యంలో చేరాలా. అందుకని నువ్వు ఆ విధంగా పోరాడు. ప్రభు చెప్పే మాట. ఎందుకంటే ఒక బలహీనతను విడిచిపెట్టాలంటే ఎంతో పోరాటం చేయాలి కదా. సాతానుడు మనతో పోరాటం చేస్తూ ఉంటాడు. మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే చేపిస్తాడు. మనం దానికి అలవాటు పడిపోతాం. మనం పరిశుద్ధంగా జీవించలేము. మనలో ఉన్నదంతా పాపం. ఈ లోకంలో ఉన్నదే పాపం కదా. పౌలు గారు అంటారు కదా, నేను ఏది చేయకూడదు అనుకుంటానో అదే చేస్తానంటాడు. ఎందుకంటే లోకం తీరది. ఒక మంచిగా మాట్లాడాలంటే నేర్చుకోవాలా, చెడు మాట్లాడాలంటే నేర్చుకోవసరం లేదు. అందుకని ఏమంటాడంటే, మీరు పోరాటం చేయండి. మీరు పోరాటం చేయండి. మీ అవయవాల్లో ఏది లేకపోయినా పర్లేదు. ఒక సహోదరుడు ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అయ్యగారండి నా స్నేహితుడి కోసం కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. అతడేమన్నా సరే చేద్దాంరా, ఏంది ప్రాబ్లం అంటే, అతడు ఎప్పుడు పేకాట ఆడుతూ ఉంటాడండి. 24 గంటలు పేకాట ఆడే పని. అతడు ఎప్పుడు పేకాటే. వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది, చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. కాబట్టి ప్రార్థన చేయండి అంటే ఆయన ఏమన్నాడంటే, ఆయన తీసుకురారా అని చెప్పాడు. సరే వెళ్ళబోతున్నాడు. ఎక్కడ ఉండాలి ఇప్పుడంటే పేకాట ఆడుతున్నాడండి. అరే నువ్వు పేకాట కాడికి వెళ్ళబాకురా, వెళ్ళావనుకో నీ చెయ్యి కూడా అట్లా ఆగుద్ది. అందుకని ఇంటికి వస్తాడు కదా సాయంత్రం తీసుకొని రా అని చెప్పాడు. ఇతడేమన్నా అంటే, ఏంటి పాస్టర్ గారు నా మీద నమ్మకం లేదా? నేను సంవత్సరం మించి వస్తున్నాను. నేను ఎప్పుడైనా మార్గం తప్పానా? ఏంది ఇంత మాట అన్నారేంటి నన్ను అంటే, కాదులయ్యా నువ్వు బాగానే ఉన్నావు, అయినా కానీ అలాంటి స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. సరేలే పాస్టర్ గారు అని చెప్పి ఏం చేశాడంటే, వెళ్ళి అక్కడికే వెళ్ళాడు. ఏంది ఇంత తీర్మానం తీసుకున్నాను, నేను ఇంత మంచిగా బ్రతకాలనుకున్నాను, కేవలం పేకాట దగ్గరికి వెళ్తే నేను పేకాట ఆడతానా అనుకొని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పేకాట దగ్గరికి వెళ్ళకుండా కొంచెం దూరంగా ఉండి, అరే రారా లేచి రారా, ఎందుకంటే పాస్టర్ గారు రమ్మన్నాడు నిన్ను ప్రార్థన చేయడానికి. వాడి పరిస్థితి ఎట్లా ఉందంటే, డబ్బులు మొత్తం పోగొట్టుకొని వాడు ఆడుతున్నాడు నిరాశతోటి. అరే ఉండరా, నా డబ్బులన్నీ పోయినాయి, కాసేపు ఆగు వెళదాం అన్నాడు. కాసేపు దూరంగా నుంచున్నాడు. ఎందుకంటే తీర్మానం, దగ్గరకు వెళ్ళకూడదు. కాసేపు ఉండగా చిన్నగా దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి వెనక చేతులు పెట్టుకొని చూస్తున్నాడు ఆడుతుంటే. గతంలో ఆడినోడే కదా, చూస్తా నుంచున్నాడు. ఇక వాడు ఆడుతుంటే చూసేవాడికి మంచి మంచి ఐడియాలు వస్తాయి కదా, ఆడేవాడికంటే చూసేవాడికి మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఇక ఏమన్నా అరే ఈ మొక్క వేయరా అన్నాడు నుంచొని. ఆ మొక్క వేసాడు. కాసేపు నాకు ఈ మొక్క వేయరా అన్నాడు. ఇక డైరెక్షన్ చేస్తాడు నుంచొని. ఇక ఆట అయిపోయి మళ్ళీ ఇంకొక ఆట వేస్తారు కదా, నువ్వు పక్కన అని ఈడు కూర్చున్నాడంట. అది జరిగిన వారం ఇది. ఈడు కూర్చొని బ్రహ్మాండంగా ఆడాడు. ఇక ఆ రోజు నుంచి ప్రార్థన లేదు, వెళ్ళటం మానుకున్నాడు. అంటే ఏం చేస్తుందంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది. నీ తీర్మానం బాగానే ఉండొచ్చు, తీర్మానం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా జీవిస్తే అది ఇరుకు మార్గం కాదు, అది ఇరుకు మార్గం కాదు. నేను దేవుని సన్నిధికి వెళతాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుని దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు కావు. అసలైన పోరాటం అప్పుడే మొదలవుద్ది కదా. నిన్ను చెరిపేవాళ్ళు ఉంటారు, సాతానుడు ఉంటాడు, వాడు గర్జించు సింహం వల్లే వాడు ఎవరిని మింగుదామని చూస్తూ ఉంటాడు. ఇతడు వెళ్ళాడు, ఆడాడు, ప్యాకెట్లో పడిపోయాడు. తర్వాత పాస్టర్ గారు ఏడ్రీ రావట్లేదు మందిరానికి, రావట్లేదు ఎందుకు చెప్తారు కదా, వీడు ప్యాకెట్లో పడిపోయాడు మళ్ళీ. అలాంటి స్థితి అన్నమాట. అందుకనే అలాంటి బలహీనత నీలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే దాన్ని తీసేసినప్పుడు నువ్వు కుంటోడిపోయినా పర్లేదు, నువ్వు దేవుని రాజ్యంలో జీవించాలి, నీకు దేవుని రాజ్యం కావాలా. ఇది అశాశ్వతమైన జీవితం కదా. ఏం చేయాలా? నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితే కన్ను పీకేయి, నీ చెయ్యి అభ్యంతర పరిస్థితే చెయ్యి నరికేయి, కాలు కూడా తీసేయి. కానీ నువ్వు దేవుని రాజ్యంలో ఖచ్చితంగా నువ్వు చేరాలా. నీ బలహీనతలన్నీ అధిగమించాలంటే వాడు తీసేయాల్సిందే, లేకపోతే నువ్వు జయించలేవు. అయితే ఒక్క విషయం, ఇంత కఠినమైన ఆజ్ఞ దేవుడిచ్చాడు కదా, అన్నీ తీసేయాలి కదా. మరి ఒక కుటుంబంలో భర్త అభ్యంతరపరుస్తుండడానికి ఏం చేయాలా? కన్ను అభ్యంతరపరిస్తే కంటిని పీకేయాల, చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి నరికేయాల, కాలు అభ్యంతరపరిస్తే కాలు కూడా నరికేయాల. నువ్వు అంగవైకల్యంగా నువ్వు ఈ లోకంలో జీవించు, కానీ పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నువ్వు అంగహీనుడాలుగా బ్రతుకు. మరి నీ కుటుంబంలో నీ భర్తే నీకు అభ్యంతర కారణంగా ఉన్నాడు అనుకో, ఏం చేయాలా? తీసేయాలా? నీ భర్త నీకు మంచిగా బాగా అభ్యంతరంగా ఉన్నాడు, తాగుతాడు, తిరుగుతాడు, కొడతాడు, తిడతాడు, ప్రార్థనకు వెళ్ళనివ్వడు, వెళితే ఎంతసేపు అయిందని అరుస్తాడు. తను ఎంతో మరి నీ జీవితానికి అడ్డంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇరుకు మార్గం కాదు ఇది. మాటకు మాట అంటే ఇరుకు మార్గం కాదు అది. భర్త ఒకటంటే 4 అనుకుంటే ఇరుకు మార్గం కాదు. భర్త బయటికి తిడితే నువ్వు లోన్లో తిడితే అది ఇరుకు మార్గం కాదు. ఇరుకు మార్గం అవుతుంది. కోపం వచ్చి భర్త తిడుతున్నాడు, ఏం లోన్లో తిడుతుంది, అది ఇరుకు మార్గమేనా? ఇరుకు మార్గం. అందుకని దేవుడు అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశించడం పోరాటం చేయండి. ఇప్పుడు ముఖ్యంగా నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలా, అది భర్త కానీ భార్య కానీ కదా. పోరాటం చేయాలా. నీ భర్త నీకు అభ్యంతర కారణమైనప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలా? నువ్వు ఎట్ట జయించాలా? నువ్వు పరలోక రాజ్యం నువ్వు ఎట్ట చేరాలా కదా. ఒకసారి మనం ఎఫెసీ పత్రిక చూద్దాం. మనం ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక చూద్దాం మనం. ఐదో అధ్యాయం 22 వచనం చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి,
క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అంటే ఏ పురుషులు? అమ్మ, ఈ విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలా. ఎందుకంటే దేవుడు కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేరాల్సిందే. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నీకు అభ్యంతర కారణమైన అన్నీ తీసేయాలా. కానీ నువ్వు మటుకు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేరాలా. ఎందుకంటే అది యుగయుగములు జీవించే జీవితం. ఇది యుగములు జీవించే జీవితం కాదు. ఇది ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఇది అల్పమైన జీవితం. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేరాలంటే అన్నీ తీసేయాల్సిందే. మరి భర్త విషయానికి వచ్చేళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏ భర్త అందులో ఏమన్నా కేటగిరీ ఏమైనా ఉందా? ఎలాంటి భర్త అయితే భర్తకు లోబడాలా? ఎలాంటి భర్తలకు లోబడాలా? తాగుబోతు భర్తకు లోబడితే ఇంకేం చేస్తాడు వాడు? ఇల్లంతా గొల్ల చేస్తాడు. గొల్ల చేస్తాడని నువ్వు లోబడకపోతే నీ జీవితం ఏమైంది? నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా? ఇక్కడ నీ భర్తనుంది కానీ ఇలాంటి భర్తను లేదు. ఎందుకంటే ఈ ఆజ్ఞ ఎవరికి ఇస్తున్నారంటే, ఎవరైతే ఇరుకు మార్గాన ప్రవేశించడానికి పోరాటం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆజ్ఞ. విశాల మార్గాన వెళ్ళే వాళ్ళకి కాదు ఇది. విశాల మార్గాన వెళ్ళి వాళ్ళు ఏమైనా అంటారు, వాడు తిడతా ఉంటాడు, ఏం కొడతా ఉంటుంది. అది కాదు. నువ్వు ఇరుకు మార్గాన ప్రవేశించాలనుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉండాలా? నీ భర్త నీకు అభ్యంతరకారం అయ్యాడు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సంఘమునకు క్రీస్తు శిరస్సై ఎలా ఉన్నాడో మీకు కూడా మీ భర్త శిరస్సై ఉన్నాడు. మీరు అన్ని విషయంలో మీ భర్తకు లోబడి ఉండుడి. ఏమై ఉండాలంట? ఏం చేయాలా? లోబడాలి. ఎట్లా లోబడాలా కదా? మన కోసం యేసు ప్రభు తన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని రకరకాలుగా జీవించి మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో, నిన్నెప్పుడు ఇబ్బందులు పెడతా, ఎక్కడికి వెళ్ళనీయకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా నిన్ను తిడతా కొడతా ఉండే భర్తకు లోబడాలంటే ఇరుకు మార్గం కాదు అది. అంతేనా? స్త్రీలకు ఇరుకు మార్గం ఏంటిది? ఏమి ఇరుకు మార్గం? వాళ్ళు దాగుతారా, లేదా పేకాట ఆడతారా, లేదా కొట్లాటికి వెళ్తారా? వెళ్ళరు. మరి వాళ్ళకి ఇరుకు మార్గం ఏంటంటే నీ భర్తకు లోబడటమే నీకు ఇరుకు మార్గం. ఇది అంటే ఎలాంటి వ్యక్తికి లోబడాలంటే, నువ్వు ఎలాంటి భర్తనే నువ్వు లోబడాలి. నువ్వు ఇరుకు మార్గంలో వెళ్ళాలి. నువ్వు ప్రయాసపడుతున్నావు. నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు, అన్నీ విడిచిపెట్టావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు. అయితే నీ భర్త విషయంలో నీకు వచ్చిన మరి యొక్క ఇబ్బందిని నువ్వు జయించాలా. కొట్టాడనుకో, కొట్టించుకో. ఎందుకంటే నువ్వు కన్ను తీయడానికి ఇష్టపడ్డావు కదా. నువ్వు కన్ను లేకుండానే జీవించాలని నువ్వు ఇష్టపడి నువ్వు ఇరుకు మార్గంలోకి వచ్చావు. నీ భర్త కొట్టినప్పుడు నువ్వు కన్నులు తిను, రక్తం గారితోటి ప్రార్థన చేయి. ఏమంటారంటే అన్ని విషయములలో నీవు నీ భర్తకు లోబడి ఉండవలెను. 128వ కీర్తనలో ఒకసారి మనం చూస్తే అక్కడ ఏం రాస్తాడంటే, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉండునంటాడు. ద్రాక్షవల్లి గురించి మనం బైబిల్లో చాలా చూసాం కదా. ఎవడైనా ఒక శోధనలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు వాడు ద్రాక్షారసం తాగి ఆ బాధను మర్చిపోతాడంట. ఏదో దుఃఖం వచ్చింది వాడికి, ఏదో నష్టం వచ్చింది, ఏదో సమస్య వచ్చింది. అలాంటి సమస్యలో అతను ఏం చేస్తాడంటే ఆ ద్రాక్షరసాన్ని తాగి ఆ బాధంతా మర్చిపోయి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తి పొద్దుగూకులు కష్టపడి వచ్చి ఒళ్ళు నొప్పులతో వచ్చి ఆ ద్రాక్షరసాన్ని తాగి ఒళ్ళు నొప్పులు మర్చిపోయి సంతోషంగా ఉంటాడంట. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు ఆ ద్రాక్షరసాన్ని తాగి మరింత సంతోషపడేవాడు. అందుకనే కనాను విందులో వాళ్ళు ద్రాక్షరసం పోసేవాళ్ళు. సంతోషం అన్నమాట అంత శ్రేష్టమైంది. అలాంటిది భార్య.
ఎలాంటిది? ద్రాక్షావళి లాంటిది. నీ భర్త దుఃఖంలో ఉన్నాడు అనుకో, సమస్యలో ఉన్నాడు అనుకో, ద్రాక్షరసం తాగితే ఎంత ఆనందం వస్తుందో, ఎంత మత్తు వస్తుందో, ఎంత ఉపశమనం వస్తుందో, అలాంటి మాటలు నువ్వు నీ భర్తతో మాట్లాడి ప్రేమించి నువ్వు ఆదరించాలా. నిజంగా వాడు ద్రాక్షరసం తాగినప్పుడు వాడు ఖచ్చితంగా సేద తీర్చబడతాడు, తన బాధ అంతా మర్చిపోతాడు. తను బాధలో ఉన్నప్పుడు నీ యొక్క మాటలు, నీ యొక్క మరి ప్రేమ భర్తను ఏం చేయాలంటే ఆ సమస్య నుంచి తప్పించబడాలా. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. ఇరుకు మార్గం అంటే ఏం లేదు, స్నానం చేసి బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వస్తే సరిపోద్ది అనుకుంటారు కదా. పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువైన కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. అది కూడా చెప్తా. ఎందుకు దేవుడు కఠినమైన ఆజ్ఞలు స్త్రీకి ఇచ్చాడో కూడా చెప్తా. నేను స్త్రీకి దేవుడు కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు క్రీస్తుకు లోబడినట్లే నీ భర్తకు కూడా లోబడు. ప్రభువు కూడా మాట్లాడతాడు ఏమని? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ప్రభువు కూడా తను ద్రాక్షవల్లిగా పోల్చుకున్నాడు. నువ్వు కూడా ద్రాక్షవల్లివే. ప్రభు ఈ లోకంలో తగ్గించుకోలేదా? తగ్గించుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చించాడు దేవుడు. మరి నువ్వు నీ భర్తకు నువ్వు లోబడి, ఎలాంటి దుర్మార్గుడికైనా లోబడి నువ్వు జీవించినప్పుడు నీకు ఎలాంటి ఘనత వచ్చింది? అందరు నేను పొగడరా, ఒరే చూడరా అమ్మ ఎంత శ్రేష్టమైందో, భర్త ఎంత తాగుపోతాడు, ఎంత తిరిగిపోతాడు, ఇంత శ్రేష్టమైన జీవితం జీవిస్తుందని చెప్పి నిన్ను హెచ్చించరా? దేవుడు నీ కుటుంబంలో ఉండడా? దేవుడు నిన్ను ఆశీర్వదించడా? దేవుడు నీ భర్తను మార్చడా? కదా. ద్రాక్షావల్లితో అక్కడ సమమైన రీతిలో దేవుడు అటు చెప్పాడు అనమాట. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి. అన్ని విషయాల్లో ఏ భర్త కూడా ఎలాంటి శోధన వచ్చినా సహకరించే భార్య ఉంటే వాడు దేన్నైనా జయించగలడు, దేనినైనా జయించగలడు. యోబుకు శ్రమలు వచ్చినప్పుడు భార్య సహకరించలా, కానీ అతడు దేవునితో నడిచిన వాడు కాబట్టి జయించగలిగాడు. కానీ భార్య సహకరించాలా. యోబు ఎంత వేదన పడ్డాడో, ఎందుకంటే భార్య సహకారం లేదు. అదే భార్య సహకారం ఉంటే అంత వేదన పడి ఉండడు. ఎందుకంటే ద్రాక్షవల్లిలాగా ఉండాలా. భర్తనే ఆదరించే స్త్రీగా భార్య ఉండాలండి. ఈనాడు ఎంతమంది పురుషులు స్త్రీ యొక్క ఆదరణ లేక, జ్ఞానం గల్ల స్త్రీ అయితే ఎలాంటి భర్తనైనా మార్చుకొని ఇల్లు కట్టుకోగలదు. మూఢురాలైతే ఎంత మంచి కుటుంబం అయినా పాడు చేసుకోగలదు. ఇది ఇరుకు మార్గం. ఇది ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తారో అది ఇరుకు మార్గం. అది ఇరుకు మార్గంలో ప్రవేశించాల. ఒకసారి సామెతల గ్రంథం 12:4 చూడండి. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఇక్కడ మనం ఏం చూసామంటే భర్త శిరస్సు, భార్య బాడీ, భర్త శిరస్సు. శిరస్సు అంటే ఏంటంటే దాని విలువ ఏంటంటే మనం యెషయా గ్రంథంలో చూస్తాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, 7 స్త్రీలు వచ్చి ఒక పురుషుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ పేరు మాకు పెట్టు, మాకు అడ్రస్ లేదు, మాకు పలానా వ్యక్తి ఎవరంటే అడ్రస్ లేదు. అడ్రస్ కావాలంటే పురుషుడు ఉండాలా, ఈమె పలానా అతని భార్య అని చెప్పాలా. మరి భర్త లేని స్త్రీకి మరి శిరస్సు ఏముంది, ఆమె అడ్రస్ ఏముంది? ఏం లేదు కదా. అందుకని 7 స్త్రీలు వస్తారంట. ఎందుకంటే ఆ దేశం నాశనం అయిపోయింది, అన్యుత దేశంగా మార్చబడింది. శత్రువులు వచ్చి పురుషులు చంపేశారు, పురుషులు లేరు.
అందుకని వీళ్ళు అడ్రస్ కోసం ఏం చేశారంటే 7 స్త్రీలు వచ్చి, అయ్యా నీ పేరు మాకు పెట్టు, పలానా ఆయన భార్య అనిపించుకుంటాం మేము, మాకు అడ్రస్ లేదు అంటే శిరస్సు అన్నమాట. స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషుడు లేక స్త్రీకి అడ్రస్ లేదు. అందుకని ఏం చేస్తాడంటే పురుషుడు శిరస్సు, స్త్రీ మండేవన్నమాట. శిరస్సు లేకుండా ఏమీ చేయదు. అలాగనే క్రీస్తు కూడా సంఘానికి శిరస్సు క్రీస్తు, భార్యకు శిరస్సు క్రీస్తు పురుషుడు. ఇక్కడ సామెతల గ్రంథంలో ఏం చూస్తాం మనం, 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు ఎవరు కిరీటం అంట? తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు, యోగ్యమైన స్త్రీ ఎలాంటిదంటే తన పెనిమిటికి కిరీటం. 2 గ్రాములు బంగారం తీసుకొని మనం చెవులకు పెట్టుకొని మురిసిపోతాం. స్త్రీలు 2 గ్రాములేగా తెచ్చుకుంటే పెట్టి అద్దంలో చూసుకున్న దాకా వాళ్ళు ఏం చేస్తారు, ఎంత మురిసిపోతారో. ఇటు పెట్టి అక్కడే చూసుకుంటారు, ఇటు పెట్టి. అంటే కొత్త అందం వచ్చింది అన్నమాట బంగారం పెట్టుకుంటే కదా. మరి అలాంటి స్త్రీ మరి ఒక పురుషునికి కిరీటం అంటే ఆయన యొక్క సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అంత కిరీటం తీసుకొచ్చి పురుషుని మీద పెడితే ఎంత సౌందర్యం వస్తుంది పురుషుడికి, ఎంత ఘనత వస్తుంది, ఎంతగా హెచ్చించబడతాడు. 31వ సామెతలో మనం చూస్తాం మనం, ఆమె తన భర్తను మరి ఊరు గవిని యొద్ద పెద్దలలో కూర్చుండబెట్టినట్ట. ఎక్కడ కూర్చున్నాడు ఇతను? పెద్దలలో కూర్చుండబెట్టింది. ఈమె యొక్క నడవడి, ఈ పద్ధతి, ఈ ప్రదేశం చూస్తే ఎట్లా ఉందంటే తన భర్తకు ఎంత ఘనత వచ్చిందో. ఊరి పెద్దలలో పోయి కూర్చున్నాడు ఆయన. ఆయన మాట చెల్లుతూ ఉంది, అంత సౌందర్యం అన్నమాట. భర్తకు సౌందర్యం ఎవరంటే స్త్రీయే కదా. కిరీటం ఆమ, భర్తకు కిరీటం. అనేక మంది స్త్రీల వైపు చూస్తూ ఉంటారు. మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం. మనం సెల్లో సాక్ష్యం వింటాం కదా. ఎన్ని సాక్ష్యాలు విన్నాం మనం? స్త్రీలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నా భర్త ఎంతో త్రాగుబోతాడు, తిరిగిపోతాడు, కానీ దేవుడు మార్చాడు, ఆ ఓర్పు నాకు ఇచ్చాడు దేవుడు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. పురుషులు సాక్ష్యం చెబుతారు ఏమని, నేను తాగుబోతుండి, తిరిగిపోతుండి, నా భార్య నన్ను మార్చింది, దేవుడు మార్చాడని. అంతేగాని పురుషుల్లో ఎవడైనా కానీ గుణవంతుడిగా ఉండి కుటుంబాన్ని కట్టినోడు లేడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, ఏం చేస్తుంది? ఎట్టగట్టు దిల్లు. భర్తకి ఏ సమయంలో సలహా ఇవ్వాలనో ఆ సమయంలోనే ఇస్తుంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వదు. భర్త కూడా ఎప్పుడు పడితే అప్పుడు వినడు. కొన్ని సమయాల్లో అతను కూల్గా ఉన్నప్పుడు నువ్వు సలహా వింటాడు. నీ మెప్పు కోసం ఎక్కడెక్కడో జనంలో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటం చేసినప్పుడు అది ఏంటంటే అప్పుడే భార్య భర్తల మధ్య గొడవలు. జ్ఞానం కల్లా అది నోరెత్తదు. అలాంటి సమయాల్లో నోరెత్తదు. భర్తను గణపరిచే వ్యక్తి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది ఇరుకు మార్గం. ఇది మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ భర్తను నీవు ప్రేమించాలా, గౌరవించాలా, నీ భర్తను మార్చుకోవాలి. నీ శిరస్సు ఆయన. క్రీస్తునకు లోబడినట్లుగా నీ భర్తకు నువ్వు లోబడాలా. కానీ పురుషులకు లేదా ఆజ్ఞ. పురుషులు ఏమంటారంటే స్త్రీ వ్యభిచారం చేసేదైతే విడిచిపెట్టు అన్నాడు, కానీ ప్రభు స్త్రీలల్లా నీ భర్త వ్యభిచారం చేస్తే విడిచిపెట్టమల్లా. అంటే ఈ విషయాలు మీకు తెలియాలని నేను చెప్తున్నా. తెలియకపోతే ఏమంటారంటే ఈ ఎత్తునోడితో ఇలాంటి వాడితో మేము ఆడేగేమి, ఇటు తాగుబోతాడో తిరిగిపోతాడు, ప్రార్థనకు వెళ్ళలేయడం అనుకుంటారు. మీరు కాదు, నీ భర్తను మార్చుకోవటమే నీ పని. ఎందుకంటే నువ్వు యోగ్యురాలు, నువ్వు నీ భర్తకు కిరీటం కదా. భర్తను మార్చుకోవాలా. అయితే ఇలాంటి కఠినమైన ఆజ్ఞలు స్త్రీకి ఎందుకు ఇచ్చాడు? స్త్రీ పురుషులకి ఇవ్వలేదే. స్త్రీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే స్త్రీ స్వభావం వేరు, పురుషుడు స్వభావం వేరు. స్వభావాలు మార్పు. ప్రభు ఒక మాట కూడా చెబుతాడు, మీరు మొయ్యలేని మరి భారాన్ని మీ మీద నేను పెట్టనంటాడు ప్రభు. ఏ భారం కూడా మొయ్యలేని భారం నేను పెట్టను.
అని మరి స్త్రీల మీద ఇన్ని భారాలు ఎందుకు పెట్టాడు? వాళ్ళు మోయగలుగుతారు, వాళ్ళకి ఆ ఓర్పు ఉంది, వాళ్ళు ఆ విధంగా చేయగలరు. వాళ్ళు ఇల్లు కట్టగలరు, పురుషుడు కట్టలేడు. ఇల్లు కూల్చనగలరు బుద్ధి లేని స్త్రీ. బుద్ధి గల స్త్రీ ఇల్లు కట్టుద్ది, బుద్ధి లేని స్త్రీ ఇల్లు కూల్చుద్ది. రెండూ చేయగలరు. వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది, కానీ వాళ్ళకుండా ఆ సహనం, ఓర్పు ఎంతో గొప్పది. పురుషుడు చేయలేడు. ఒకరోజు స్త్రీల పని పురుషుడు చేయలేడు. పురుషుడు పని స్త్రీలు చేయలేరు. వాళ్ళకి ఆడచిన్నలు బాగు. మగోడాలు బ్రతకమన్న వాళ్ళ ఆడచిన్నలు బాగు. మగోళ్ళలో వాళ్ళు బ్రతకలేరు. మగోళ్ళు స్త్రీల్లాగా బ్రతకలేరు. ఎందుకంటే వారి స్వభావాలు మార్పు. వాళ్ళు బిడ్డలు కంటారు, వాళ్ళు ప్రసవ వేదన పడతారు. ఎంతమంది బిడ్డలు కంటారో. నువ్వు చనిపోతావని చెప్పినా వాళ్ళు బిడ్డలు కంటానే ఉంటారు, ఇష్టపడతారు, ప్రాణానికనే తెగిస్తారు వాళ్ళు. అందుకనే ప్రభువు ఏమంటాడంటే, చంటి బిడ్డను తన తల్లి మరచునా, వారైనా మరచుదురు కానీ నేను మరవను. అంటే వాళ్ళ దగ్గర పోలికలు ఉన్నాయి ప్రభువు కను స్త్రీలకి. వాళ్ళకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వాళ్ళు త్యాగం చేయగలరు వాళ్ళు, కానీ పురుషులు చేయలేరు. అయితే పురుషులను బట్టి బైబిల్లో ఎందుకు ఇంత తక్కువగా వ్రాయబడిందని మీరు అనుకోవచ్చు. దేవుడు స్త్రీలను ఎప్పుడు తక్కువ చేయలే, అట్ట అనుకోవద్దు. స్త్రీలను ఎప్పుడు తక్కువ చేయలేదు దేవుడు సృష్టి ఆరంభంలో సృష్టి చేసినప్పుడు అన్నీ దీవించబడ్డాయి, కానీ ఒక ఆదాము దీవించబడలా. అవ్వలేనప్పుడు అవ్వను చేసిన తర్వాతనే ఆదాము దీవించబడ్డాడు. అవ్వ చేసిన తర్వాతనే ఆదాము దీవించబడ్డాడు. అంతేగాని అవ్వ లేకుండా పురుషుడు ఆదాము దీవించబడలా. ఇద్దరిని కలిపి ఏం దీవించాడంటే, మీరు అభివృద్ధి చెంది మీరు ఫలించండి అన్నాడు. పక్షులను దీవించాడు, చేపలను దీవించాడు, అన్నిటినీ దీవించాడు. కానీ ఆదాముకి దీవెనలేదు. రెండో విషయం, ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు ఒక్క స్త్రీ ద్వారానే ఈ లోకానికి వచ్చాడు. పురుషుడు సహాయం లేదు. అది అంత గొప్ప విషయం. అది యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక్క స్త్రీనే వాడుకున్నాడు, కానీ పురుషునికి సంబంధం లేదు. ఆయన మరియమ్మ కుమారుడు. ఆయన పురుషుడితో ఎలాంటి సంబంధం లేదు. అంటే ఈ హెచ్చింపులు దేవుడు స్త్రీలను ఎంత హెచ్చించాడో. ఈ మొత్తం మీకు ఒక ధన్యత అన్నమాట మీకు. అందుకనే ఒక ఆమె ఏమంటుందంటే మరియమ్మ గారిని, నీ గర్భము ఎంత ధన్యకరమైందో. మీ తల్లిదండ్రులు అంటున్నామా, అమ్మ ప్రభువును కనిన నీ గర్భం ఎంత ధన్యమైందో. అసలు వాస్తవానికి మనం చూస్తే స్త్రీల పేరు రాదు. ఈ అబ్బాయి ఎవరు కొడుకుంటే ఫలానా కొడుకు అంటారు, స్త్రీల పేరు చెప్పరు. ఒక యేసు ప్రభు విషయంలోనే మరియమ్మ కుమారుడు అంటారు, ఎవరి విషయంలో చెప్పరు. అంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు స్త్రీలకి. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదట కనపడింది స్త్రీకి. మొట్టమొదట ప్రచారం చేసింది కూడా స్త్రీయే. ఆ ఘనత కూడా స్త్రీకే. ఆమె యేసు ప్రభుని గురించి, పునరుద్ధానాన్ని గురించి చాటించింది. ఎంత గొప్ప ధన్యత. స్త్రీలను దేవుడు ఎంత హెచ్చించాడు, ఎంత ఓర్పునిచ్చాడు. తనతో సమానంగా స్త్రీని కొన్నిసార్లు మాట్లాడాడు ప్రభు. నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్షవల్లులే, మీరు ఫలిస్తారు. నేను తగ్గించుకున్నట్లే మీరు కూడా తగ్గించుకోవాలా. దాన్ని బట్టేగా తండ్రిని ఏం చేశాడంటే, అన్ని నామముల కంటే ఆయన్ని పైనామముగా చేశాడు. ఎంత గొప్ప ధన్యత స్త్రీలకి, ఎంత గొప్ప ధన్యత. కుటుంబ భారం, ఎంత భారం ఇచ్చాడు దేవుడు. నువ్వు నీ కుటుంబంలో కట్టుకుంటే ప్రభువే నీ కుటుంబంలో ఉంటాడు. అందరికీ నువ్వు ఆదర్శవంతురాలు అవుతావు. పురుషుడు ఎలాంటి వాడన్నా కానీ నువ్వు మార్చుకోగలిగితే నువ్వు ఆదర్శవంతురాలుగా ఉంటావు, ప్రభు బిడ్డగా ఉంటావు. ఇదంతా ఇరుకు మార్గం అన్నమాట. అందుకని ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాటం చేయి. ఏం పోరాటం చేయాలా? ఎవరి మీద కలబడాలా?
ఎవరిని కొట్టాలా? ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని చదువు. ఆ మనసు నాకు కావాలని చెప్పు. ప్రభు తగ్గించుకోలేదా? శిష్యుని పాదాలు కడగలేదా? అందరి ముందు తగ్గించుకోలేదా? నీ భర్త ముందు తగ్గించుకుంటే నువ్వు ఏమవుతావు? ఆయన శీలలో కొట్టి రక్తం కారుతుంటే ఆయన ప్రేమించలేదా కదా? మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా.